ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 7వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 7వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ఆలోచించి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అదృష్టం అయితే మీ వెన్నంటే ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణింపు చూడగలుగుతారు. అంటే అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు, చక్కగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుందండి. అంటే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది మేము ఏం చేసినా కలిసి రావట్లేదు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా నిరాశ పడకుండా మీరు మీ పనుల పట్ల శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఆశించిన శుభ ఫలితాలనైతే రోజు మీరు పొందగలుగుతారండి. చక్కగా కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి సహాయ సహకారాలు అందడమే కాకుండా వారి ప్రోత్సాహం అందించడం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం మీ మధ్య చక్కటి ఆత్మీయతను పెంచే విధంగా ఉంటుందండి. మీరు ఈరోజు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో అందరికీ సహాయపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా మీ ఆలోచనలు అయితే ఉంటాయండి. అంటే మీ మేలు కోరే విధంగా ఉండటమే కాకుండా ఇతరుల మేలు కూడా ఆశించి మీరు అంటే చక్కగా అందరికీ ఉపయోగపడేలాంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, అందరికీ ఉపయోగపడే విధంగా మీరు ఏదైనా పనులు చేయటం కానీ ఇట్లాంటివైతే మీరు చేయగలుగుతారు. అది కూడా అందరూ సంతోషాన్ని మీరు కోరుకుంటారు. అదేవిధంగా మీరు కూడా సంతోషంగా ఉండడం అయితే జరుగుతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, ఏదైతే చికాకులను, ఆర్థిక ఇబ్బందులను కానీ లేదా వ్యక్తిగత పరమైనవైనా మానసిక పరమైనవైనా ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో గతంలో వాటి నుంచి మీరు ఇంకా మెలకువలను నేర్చుకోవటం, ఒకంతగా మీ వంతుగా మీరు కొంతవరకు తెలివితేటలను ప్రదర్శించడం కూడా మీ భవిష్యత్తుకు కూడా ఎంతో మేలు చేసే విధంగా ఉండబోతుందండి. అంటే వాటిలో నేర్చుకున్న పాఠాల ద్వారా మీరు చక్కగా భవిష్యత్తు ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారు. ఇది చేయటం వలన ఇటువంటి ఫలితం వస్తుంది, వీటి వలన ఇటువంటి లాభం లేదా వీటి వలన ఇటువంటి నష్టం వస్తుంది అనే ఒక ఆలోచన, అవగాహన అనేది మీకు పెరుగుతుంది. దాంతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింతగా తెలివిగా వ్యవహరించగలుగుతారు. చక్కగా మీరు మీ యొక్క ఆలోచనలన్నీ దాని మీద పెట్టగలుగుతారు. అది కూడా మీ విజయానికి ఒక రహస్యంగా ఉంటుందండి. ఈరోజు మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చక్కగా బంధుత్వాలు, మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఎంతో చక్కగా నిర్వర్తించగలుగుతారు. అంటే బంధువుల మధ్య చక్కటి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండటం కానీ, బంధువులతో చక్కగా ఆత్మీయంగా మెలగటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. మీ మీద మీకే ఎంతో ఓర్పు, నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పనైనా నేను చేయగలను, ఏ పనైనా నేను చక్కబెట్టు రాగలను, ఏ పనిలోనైనా అందరి మనస్సులను కూడా గెలుచుకోగలను అనే ఒక చక్కటి నమ్మకంతో, చక్కటి ఆలోచనతో మీరు ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అది మీ మీద మీకే ఒక నమ్మకాన్ని, ఒక సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు మీ యొక్క ప్రతిభతో చక్కగా అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిని మీ పెద్దగా పట్టించుకోరు, అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముగించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈరోజు ఎవరైనా నూతనంగా బంగారాన్ని కానీ, వెండిని కానీ ఇట్లా ఏదైనా మీ గృహానికి సంబంధించి మీకు ఇష్టమైన వారికి కానీ కొనుగోలు చేయాలి అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు పనులను మొదలు పెట్టడం కానీ, ఆ దిశగా మీరు కొనుగోలు చేయటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా బంధాలకు ఈరోజు ఎక్కువగా మీరు
ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మన అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనతోటి ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, ఇట్లాంటి ఆలోచన ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో చక్కబెట్టుకుని చక్కగా మీ సంతోషాన్ని కోరుకుంటారు, అందరి సంతోషాన్ని కూడా మీరు కోరుకొని ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా కూడా ఈరోజు చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఈరోజు డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే ఆదాయ మార్గాలు కూడా చక్కగా ఉంటాయి. సమయానికల్లా చేతి నిండా డబ్బు రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏమైనా వచ్చినప్పుడు వాటి జోలికి వెళ్లకుండా వాటిని వాయిదా వేసుకోవటమో లేకపోతే వదులుకోవటమో ఇట్లాంటివి చేయవలసి ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చులు కూడా ఈరోజు మీకు ఎదురవుతాయి. అటువంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం వలన మీ యొక్క డబ్బును వృధా చేసుకోకుండా చక్కగా పొదుపు నిల్వల్లో పెట్టుకోవటం, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవటంలో మీరు చక్కగా మీ వంతు పాత్రను అయితే మీరు నిర్వర్తించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో సంతోషంగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్నటువంటి విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం పరీక్షలో కానీ లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారు, వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించి మీరు కోరుకున్న స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో మీ పనులన్నిటినీ కూడా కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా యథావిధిగా మీ పనులను పూర్తి చేసుకుని పై అధికారులతో చక్కటి గుర్తింపును సంపాదించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉంటుందండి. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం, మీ అర్హతకు తగినట్టు ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇంకా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన స్థాయిలో మీరు పెట్టుబడులను పెట్టి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారాన్ని చక్కటి లావాదేవీలతో ముందుకు నడిపించుకొని లాభాలతో ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశించినటువంటి శుభ ఫలితాలను పొంది చక్కటి స్థానాన్ని సంపాదించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో చక్కటి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. అన్నింటా శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీ యొక్క స్నేహితులతో కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవడం కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని, వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వృత్తిరీత్యా వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు ఈరోజు గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలతో వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇద్దరి మాట ఒకటే, రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీకు ఎంతో ఆనందాన్ని, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను మీ ముందుకు తెచ్చే విధంగా ఉండబోతున్నాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ నాయకుల విషయాన్ని గనక చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో నేర్పుతో ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా అందరి మేలు కోరే విధంగా మీ పనులను చక్కబెట్టడం మీకు మరింతగా అందరి మనస్సుల్లోనూ ఒక గుర్తింపును, ఒక ప్రాముఖ్యతను పొందే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన తీర్పులు పొందడం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.